అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కుంభరాశి వారు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారికి రేపటి రోజున అనగా మార్చి 29 శనివారం రోజు ఎలాంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేయడం వలన వీళ్ళకు అంత మంచి జరుగుతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నేనేం చెప్తున్నా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే కుంభరాశి వారు చాలా అనుకూలమైనటువంటి స్వభావాలను అలాగే ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి జాతకులు ఈ కుంభరాశి వారు. కుంభరాశి వారు అంటే రేపటి రోజున గోచార రీత్యా జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు వీరికి అంటే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వారు శనివారం రోజు మీ మనసులోకి అంటే ఏదైనా కానీ అవాంఛితమైనటువంటి ఆలోచనలు ఎటువంటి పరిస్థితులను రానివ్వకండి. ప్రశాంతతను టెన్షన్ లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. అలాగే ఈరోజు మీకు సంభవించేటువంటి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు లాభం దేవుళ్ళు జరిపేటువంటి అన్ని సంకేతాలు పెట్టేటువంటి తగు జాగ్రత్త అవసరం. మీకు అరుదుగా అంటే వ్యక్తులను కూడా సమాచారం అందించడానికి మంచి రోజు. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే. మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. అలాగే ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి అంటే ఆహారం కానీ అలాగే మంచిగా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల యొక్క సమయాన్ని వృధా చేసుకునే విధంగా ఆలోచనలు తెచ్చుకోండి. దానికంటే కొత్త ఆలోచనలు ముందు రోజుల్లో ఏం చేయాలి, ఎలాంటి అంటే ముందు జీవితంలో ఎలా వృద్ధి చెందాలి, వీటి గురించి చక్కగా మాట్లాడుకుంటే మంచిది. ఇక అలాగే ఈ కుంభరాశి వారి యొక్క దినఫలితాలు రేపటి రోజున ఎలా ఉన్నాయి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. కాస్త ప్రతికూలతలు అయితే తక్కువగా ఉన్నప్పటికీ అనుకూలంగానే మాత్రమే ఉంది. అయితే అదృష్టపు దేవత తలుపు తట్టబోతుందని ఎందుకు చెప్పుకున్నామంటే వీరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య అయినా కానీ ఇంకా వీరు ధన సహాయం కోరినట్లయితే కానీ దానివల్ల కానీ కొంచెం వీరికి రిలీఫ్ ఫోన్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆసక్తికరంగా మంచి ఒక శుభవార్తను కూడా వీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా కానీ ఈ యొక్క కుంభరాశి వారు బాధపడుతున్నట్లయితే వారు చక్కగా ఈ యొక్క రాశి వారికి అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. అలాగే నిరుద్యోగులకు ఉన్నతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. అలాగే ఇంకా చూసుకుంటే కనుక వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కొంతమంది అంటే సోదరుల నుండి విలువైనటువంటి సమాచారం మీకు అందబోతుంది. అలాగే ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా రేపు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి బకాయిలు వసూలు అవుతాయి. ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు వీరికి అందుతాయండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం కొత్త క్రీడల్లో పాల్గొంటారు. సమయాన్ని గడిపితే చాలా బాగుంటుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిమి వచ్చి ధనం కూడా మీకు అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అపరిమితమైనటువంటి ఎక్కడ లేని ఎనర్జీ, అంతులేనటువంటి ఉత్సాహం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా ఇస్తుంది. ఇక అలాగే కొంత అంటే ఏదైనా కానీ కొన్ని టెన్షన్స్ మీరైతే వెసులుబాటుకు తనంగా ఉంచేలాగా మీరుగానే ప్రయత్నించండి. ఏ టెన్షన్కు గురి కాకుండా అనవసరమైనటువంటి ఆలోచనలకు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే సమయాన్ని వృధా చేసుకున్నటువంటి మిత్రులకు కూడా మీ నుండి ఏదైనా కానీ మంచిదండి. అలాగే ఎవరైతే మిమ్మల్ని బాధపెడుతున్నారో వాళ్ళు అనుభవించేటువంటి ప్రేమ, జీవితపు కష్టాలను మీరు మర్చిపోయే విధంగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు అలాగే మీ యొక్క బంధువుల్లో కూడా ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మరలా అడుగుతారో ఇక వారికి అప్పు ఇవ్వకండి. కొంతమందికి తమ శక్తికి మించినటువంటి మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని చెప్పి ఎవరైతే వాగ్దానాలు చేస్తారో అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కాబట్టి వారికి కాస్త తేడాగా అంటే ఉంచండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ ప్రియమైన వారు కూడా మీకు మంచిగా చెప్పడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు కూడా ఎక్కువ టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సర్వకాలిక కార్యక్రమాలు చేయడానికి కూడా మీ పేరును నమోదు చేసుకుంటారు. అలాగే సరికొత్త సాంకేతికతను అలాగే నైపుణ్యతను నేర్చుకోవడం కూడా మీరు చక్కగా సహకారం చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు. మీకు ఎదురైనటువంటి ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా, మృదువుగా ఉండండి. అలాగే ఒక సన్మానపు ఆహ్వానం కూడా మీకు సంతోషకరంగా కాగలదు. అలాగే చిన్న వ్యాపారాలు మొదలు పెడుతూ ఇప్పటి వరకు ఎలాంటి లాభాలను కూడా పొందలేని వారు మంచి లాభాలను అయితే రేపటి రోజున గడిస్తారండి. మీ జీవిత భాగస్వామి మంచి ఒక సపోర్ట్ లేకుండా ఎదురవుతుంది. అలాగే మంచి నైతికంగా మీరు పెద్ద ప్రోత్సాహాన్ని కూడా మీరు చక్కగా అందుకుంటారు. అలాగే ప్రేమపూర్వకమైనటువంటి ఒక మంచి అంటే ఏదైనా కానీ
ప్రేమపూర్వకమైనటువంటి వచనాలు మీ ఆవిడ ద్వారా మీరు వినడం కానీ లేదంటే ఆయన ద్వారా వినడం కానీ చేస్తూ ఉంటారు. అలాగే కొత్త కొత్త విషయాలు కూడా మీ జీవితంలోకి జరగబోతున్నాయి. అలాగే మీ మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకుంటారండి. అయితే ఒక విషయం, రేపటి రోజున మీరు కాస్త అంటే ప్రయాణాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే దూర ప్రయాణం అంటే దూర ప్రయాణాలకు వెళ్ళేవారు కానీ లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ తప్పనిసరిగా కొంచెం జాగ్రత్తలు అయితే పాటించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున చక్కగా ఫ్రెండ్స్తో గడిపేటువంటి సమయం కూడా అనుకూలంగా ఉంటుందండి. అంటే ఎప్పటి నుండో ఫ్రెండ్స్ కలవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి చక్కగా మీ యొక్క బంధుమిత్రులతో కానీ మిత్రులందరితో కూడా కలిసిమెలిసి కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకా ఈ యొక్క రాశి వారికి ఎవరైతే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారు రేపటి రోజున ఏం చేయాలంటే చక్కగా ఉదయం నిద్ర లేచిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుడికి ఆర్జ్యాన్ని సమర్పించండి. చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పూజ గదిని చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత శివారాధన తప్పకుండా చేసుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి ఈ మంత్రంకు ఎక్కువసార్లు మీకు వీలైనన్ని సార్లు రేపటి రోజున చక్కగా, ఎలాగో శనివారం కాబట్టి మీకున్నటువంటి పనులన్నీ కూడా బిజీగా ఉండేటువంటి రోజు కాదు కాబట్టి శనివారం నాడు కాస్త శ్రద్ధ తీసుకొని కొంచెం సమయం ఎక్కువగా ఉండి పర్వాలేదు, మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకొని నిర్మలంగా ఉంచుకొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు ఎంతసేపు వీలుంటే అంతసేపు చక్కగా మీ యొక్క నామస్మరణకు మీరు ఆ విధంగా నామస్మరణ చేయడం వల్ల ఏంటంటే మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి పనులు అయితే తప్పకుండా చేయండి. ఓం నమ శివాయ అని చక్కగా పఠించండి. మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందో అలాగే మీ పనులు ఏవైతే సజావుగా సాగిపోవడం లేదని చెప్పి మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారో ఆ పనులన్నీ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహం వలన ఆ పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు అయితే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అలాగే వ్యాపారానికి సంబంధించిన వారు కూడా మంచిగా లాభాలను గడిస్తారు. అలాగే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మీకు మంచిగా గడించి మీరు లాభాల బాట పడతారు. కోర్టు కేసులు ఏవైతే వాయిదాలు వేస్తూ విసుగు చెంది ఉంటారో వారికి కూడా మంచి నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా ఒక మంచి శుభవార్త అయితే తప్పకుండా తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఒక అదృష్టపు దేవత రూపంలో, అమ్మవారి రూపంలో మీరు చక్కగా అన్నీ కూడా అనుకూలంగా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇక చక్కగా మీరైతే రేపటి రోజున మీ పిల్లలతో కూడా చక్కగా గడుపుతారండి. ఎవరైతే పిల్లలు సఖ్యతగా లేకుండా పిల్లలు చెప్పిన మాట వినడం లేదని చెప్పి ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటారో ఆ రాశి వారు బాధపడుతూ ఉంటారో వారు కూడా పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు చేస్తున్నటువంటి పనిని కూడా తెలుసుకొని మీ కష్టాన్ని గుర్తించి మీతో సఖ్యతగా ఉంటారు. కాబట్టి ఇంకా పిల్లల్లో ఏదైనా మార్పు రావాలని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మీరైతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్లోకాలను పఠించడం అలాగే స్వామి వారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం ఈ విధంగా చేసినట్లయితే గురు అనుగ్రహం ద్వారా మీ సంతానానికి ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా సరే లేదంటే ఎటువంటివి మీకు ఉన్నటువంటి పిల్లలు సరిగ్గా మాట చెప్పిన మాట వినడం లేదని అనుకుంటూ ఉంటారు కదా, పిల్లలు కానీ చక్కగా మీ మాటలు వింటారండి. అలాగే వారిలో ఏదో ఒక మార్పు అయితే మీకు తప్పకుండా వస్తుంది. మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు. మీరు చెప్పినటువంటి ప్రతిదీ మాట తప్పకుండా అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారండి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి మార్చి 29వ తేదీ శనివారం నాడు మీ యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. మీ అందరికీ ఈ యొక్క దిన ఫలితాల గురించి తెలియజేసినటువంటి వివరణ అంతా కూడా నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి కదండి. మీకు రేపటి రోజున జరిగేటువంటి అనుకూల ప్రతికూల ఆలోచనలు అలాగే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవాల్సినటువంటి పూజలు అలాగే మీరు ఏ దేవతారాధన చేయడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.